గుడ్ ఈవినింగ్ ఏవల్సీ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క చార్ట్ అనలైజ్ చేద్దాం, పోస్ట్ మార్కెట్ చేద్దాం. దేనివల్ల ఏవల్సీ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఈరోజు అసలు యాక్చువల్గా మనకు ట్రేడ్ చేయడానికి ఏమైనా స్కోప్స్ ఉందా లేదా అసలు యాక్చువల్గా ఈరోజు ఏంటి మనకు 8th మే, రైట్? ఈరోజు మనకు ఉన్నది ఎక్స్పైరీ, నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ. జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, లెవెల్ టు లెవెల్ ట్రేడ్ చేయాలి. మన లెవెల్స్ ఆల్రెడీ తెలుసు కదా, షిఫ్టింగ్స్ ఏమైనా ఉన్నాయో లేవి చూసుకొని ట్రేడ్ చేయాలి. 9:30 డేటాలో మనకి ఏమైనా షిఫ్టింగ్స్ కనిపిస్తున్నాయా? షిఫ్టింగ్స్ ఏం కనిపించట్లేదు, ఎక్కడ షిఫ్టింగ్ అనేది జరగలేదు. ఓకే, షిఫ్టింగ్ లేదు కాబట్టి మనం ఫస్ట్ వచ్చి 9:30కి వచ్చి మన లెవెల్స్ వచ్చి మనం ఈరోజు మనకు వీక్లీ లెవెల్స్ ఏం అవసరం లేదు, ఇవి మన ట్రేడబుల్ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్లో మార్కెట్ వచ్చి మనకు సపోర్ట్ స్ట్రాంగ్గా ఉండి మనం ఉంటే మనం ట్రేడ్ చేయడానికి మనం ట్రై చేద్దాం, రైట్? ఓకే, 9:30 వరకు క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది అనేది. నైన్ థర్టీకి డేటా ఏం చూపిస్తుంది మనకి, 400 యొక్క సపోర్ట్లో మార్కెట్ ఉంది అని చూపిస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చి రెండు మనకి ఒకే దగ్గర ఉన్నాయి. అంటే సపోర్ట్లో మనకు ఒకవేళ దొరికి కింద ఏమైనా వీక్నెస్ లేకెళ్తే కింద రండి 350 కూడా మనకు సపోర్ట్ చేస్తే మనం ఇక్కడ నుంచి 400 యొక్క సపోర్ట్ నుంచి ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడానికి, ఇటు నుంచి పుట్ తీసుకోవడానికి మనకి స్కోప్ కనిపిస్తుంది. బట్ మార్కెట్ 9:30కి ఏం చూపిస్తుంది మనకి, సపోర్ట్ను బ్రేక్ చేసింది, రైట్? 9:30కి సపోర్ట్ బ్రేక్ చేసిందంటే 350 యొక్క సపోర్ట్ని ఇక్కడ ఒక వీక్నెస్ కనిపిస్తుంది, రైట్? ఈ వీక్నెస్ ఏం చేస్తుందో చూద్దాం. 24,300 దగ్గర, 24,300 దగ్గర వీక్నెస్ ఏంటి? ఇది ఓఏ వచ్చి అది ఫ్రెష్గా ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? లేదు. ఓకే, 100% నుంచి అది డౌన్ వచ్చి 85% ఉంది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే ఏమన్నా షిఫ్ట్ అవడానికి ఛాన్సెస్ ఉందని మనం అనుకోవచ్చు. ఓకే, అన్ని డిక్రీజ్లోనే ఉన్నాయి. ఓకే, ఇది మనకి ఫార్మల్ చేసేది ఏం లేదు. బట్ 350 యొక్క సపోర్ట్, 350 యొక్క సపోర్ట్ అండి 366, రైట్? త్రీ 366 దగ్గరికి ఒకవేళ ఫస్ట్ టైం సపోర్ట్ మార్కెట్ వచ్చి ఈ వీక్నెసెస్ ఏమి పెరగకపోతే మనం ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడానికి ఛాన్సెస్ 100% ఉంటుంది 9:30 డేటాలో, రైట్? ఓకే, చూద్దాం నెక్స్ట్ ఏమైంది. కంప్లీట్గా 363 లెవెల్కి 350 సపోర్ట్కి రాలేదు. మళ్ళీ ఇక్కడ వచ్చింది 400 యొక్క సపోర్ట్లో ఉంది. ఓకే, 400 యొక్క సపోర్ట్లో మనం ఇక్కడ ఏమైనా కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా చూద్దాం. 9:36కి 9:36కి మనకి డేటా ఏం కనిపిస్తుంది? 9:36 డేటా వచ్చి మనకి కింద సైడ్ బేరిష్నెస్ కనిపిస్తుంది. ఇక్కడ 24,350. ఓకే, ఇది బేరిష్నెస్ కనిపిస్తుంది, షిఫ్టింగ్ అవుట్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఈ పర్సంటేజ్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఓఏ వచ్చి 100% వచ్చింది, ఓఏ చేంజ్ కూడా 85% ఉంది, 85% ఇంక్రిమెంటల్ ఉంది. వాల్యూమ్ కూడా స్లోగా 75%కి వస్తుంది. అంటే ఒక 400 యొక్క రెసిస్టెన్స్ దొరికితే మనకి అల్టిమేట్ పుట్ ఉంటుంది. మనకి 350 యొక్క 400 యొక్క సపోర్ట్ నుంచి కూడా ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఏం కనిపిస్తుంది? 9:39కి 36కి షిఫ్టింగ్ కనిపిస్తుంది. 39కి చూద్దాం ఒకసారి ఏమవుతుంది. 39 అదే సిచ్యువేషన్ వచ్చి ఆల్రెడీ ఓఐ ఏం కనిపిస్తుంది? ఓఐ చేంజ్ షిఫ్ట్ అయిపోయింది, ఓఐ కూడా 100% 300కి షిఫ్ట్ అయిపోయింది. వాల్యూమ్ ఒకటి వచ్చి ఇక్కడ 74% ఉంది. ఓకే, ఇది ఇంకా కొంచెం ఇంక్రిమెంట్ అవుతే మనకి 400 అనేది టాప్, ఇది అల్టిమేట్ టాప్ మనకి, రైట్? 400 యొక్క రెసిస్టెన్స్ అనేది అల్టిమేట్ టాప్ మనకి ఇది. ఓకే, లేదా ఇక్కడ దొరికినా మనకి ఫుడ్ తీసుకోవడానికి కొంచెం రిస్కీ ఫుడ్ తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంది. ఓకే, 9:39 ఇక్కడ మనం ఒకవేళ కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు ఇక్కడ నుంచి, చూద్దాం. కంప్లీట్ టార్గెట్ రావట్లేదు, ఓన్లీ కొంచెం 5-6 పాయింట్స్ తోటి ఇది వచ్చి టార్గెట్ వచ్చి మిస్ అయింది. యాక్చువల్ ఎవరైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ ట్రైల్ చేస్తే కనుక అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓసారి ఈరోజు కంప్లీట్గా మనం ఈరోజున్న మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి,
ఓకే, వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మార్కెట్ వచ్చి మనకు కంప్లీట్ టార్గెట్స్ వస్తుందా లేదా అనేది మనకు తెలియదు. ప్రీమియం డిక్ హెవీగా ఉంటుంది ఈరోజు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్స్పైరీ మనకి, రైట్? ఈ టైంలో మనం 50% అబవ్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ ట్రైల్ చేయడం కానీ బుక్ చేసుకోవడం కానీ చేయడం బెస్ట్. ఓకే, మళ్ళీ మార్కెట్ వచ్చి ఎక్కడ ఉంది? 400 యొక్క సపోర్ట్ దగ్గర ఉంది. 10.3కి డేటా ఏమవుతుంది మనకి? డేటా ఏం కనిపిస్తుంది? ఇంతకుముందు వాల్యూమ్ వచ్చి మనకి 75% ఉండే వాల్యూమ్ వచ్చి ఇప్పుడు 91% చూపిస్తుంది, రైట్? ఆల్మోస్ట్ షిఫ్టింగ్ లాగా కనిపిస్తుంది. ఓకే, క్యాండిల్ కింద క్లోజ్ అయితే మనకి ఇక్కడ నుంచి కూడా రాయొచ్చు. బట్ అల్టిమేట్ మనకి ఈ టాప్ దొరికితే చాలా బెటర్గా ఉండేది. బట్ ఇక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ రిస్కీ ట్రయల్ మళ్ళీ ఒకసారి కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్సెంట్ 24,400 యొక్క పర్సెంటేజెస్ అనేది తగ్గిపోతుంది. ఓన్లీ వాల్యూమ్ ఒకటే ఇక్కడ ఉంది. ఇది ఆల్మోస్ట్ 91% ఉంది. అది కూడా ఇంక్రిమెంటల్ ఉంది. ఓకే, ఒక రిస్కీ కావాలంటే ట్రై చేయొచ్చు. బట్ అల్టిమేట్ టాప్ వచ్చి 24,400 దాటే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఎవరైనా సెకండ్ ప్లాన్ ఇంకో ప్లాన్ ఆలోచించవచ్చు. లేకపోతే ఇక్కడ ఎవరైనా ఎంటర్ అయ్యి కావాలంటే ఇక్కడ నుంచి యావరేజ్ మళ్ళీ ఒక మార్కెట్ పైకి వస్తే యావరేజ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు 2 లాట్స్తో ట్రేడ్ చేసేవాళ్ళు ఇక్కడ ఒక లాట్తో ఎంటర్ అయ్యి వాళ్ళు ఇక్కడ మార్కెట్ ఇక్కడ వచ్చినప్పుడు, ఎందుకంటే అల్టిమేట్ టాప్ వచ్చి మార్కెట్కి ఇదే, ఇక్కడ ఇంకొకటి యావరేజ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళే చేసుకోవాలి తప్పించి ఒక లాట్ తోటి ఉన్న వాళ్ళు స్టాప్ లాస్ కాకుండా మార్కెట్ ఛాన్స్ ఉంది ఇక్కడ వరకు పోయి వాళ్ళు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 1 లాట్ తోటి ఉన్న వాళ్ళు ట్రేడ్ చేయకపోవడం బెస్ట్. ఇది ఇక్కడ ఎంట్రీ మనకి వచ్చింది. ఓకే, క్యాండిల్ ఇక్కడ 10.9కి 10.9 సిచ్యువేషన్ అట్లాగే ఉంది. ఓకే, బట్ స్మాల్ వేరియేషన్ ఏంటంటే ఓఎల్ ఇక్కడ కొంచెం ఇంతకుముందు 77% ఉండేది. ఓఎల్ కొంచెం మళ్ళీ పైకి రావడానికి ట్రై చేసి కొంచెం ఇంక్రిమెంటల్, బట్ అది మనకి ఏం హార్మ్ చేయదు. మనకి వాల్యూమ్ కూడా కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కాబట్టి మార్కెట్ వచ్చి 350 సపోర్ట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 400 రెసిస్టెన్స్ నుంచి మనం పుట్ దొరికితే ఇంకా బెటర్గా ఉండేది. మార్కెట్ వచ్చి అక్కడే ట్రైల్ అవుతా ఉంది. ఈ స్టాప్ లాస్ ఇచ్చిన ఒక అందం లేకపోయినా టార్గెట్ ఇచ్చిన ఒకటి బెస్ట్. బట్ ఇదేంటే అక్కడే ట్రైల్ అవడం వల్ల ఏమవుతుంది, మనకి ప్రీమియం డికే అనేది హెవీగా జరుగుతుంది. మన స్టాప్ లాస్ ఏమైనా హిట్ అయిందా? 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఏమైనా ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వరకు వచ్చింది. అయితే మనం ఫస్ట్ నుంచి అనుకున్న ప్రోగ్రామ్ అదే ఏంటి, ఒకళ్ళు పైకి వరకు టాప్ వెళ్తే మళ్ళీ ఇంకో లాట్ మనం యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్పించి వేరే ఏం లేదు. చాలాసేపు రేంజ్ బౌండ్ మార్కెట్ ఇక్కడ మరి చిన్న క్యాండిల్స్ ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 121కి 2-3 అవర్స్ తర్వాత సిచ్యువేషన్ ఏంటి మళ్ళీ మనకి? ఓకే, 121 సిచ్యువేషన్ మనకి టార్గెట్ వచ్చింది. టార్గెట్ కంటిన్యూ చేయడానికి మనకేమి స్కోప్ కనిపెట్టలేదు. వీక్నెస్ ఉండే, ఇంతకుముందు 350లో వీక్నెస్ ఉండే. ఈ వీక్నెస్ అనేది మొత్తం వచ్చి 400 షిఫ్ట్ అయింది. ఇప్పుడు అల్టిమేట్ మళ్ళీ మనకి ఏంటి ప్రాబ్లం, ఒక 400 యొక్క రెసిస్టెన్స్ దొరికితే ఇక్కడి నుంచి మనం తీసుకోవడానికి, బట్ ఇక్కడి నుంచి ఒక టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది, రైట్? క్యాండిల్ ఒకవేళ పైకి క్లోజ్ అయితే చూద్దాం, ఇక్కడ టాప్ క్లోజ్ అయితే చూద్దాం ఒకసారి. కాల్ సైడ్ ఏమైనా ఎంట్రీ వస్తుందో లేదో చూద్దాం. ఈ టైంలో 127 మార్కెట్ వచ్చి చాలా వరకు టైం వేస్ట్ చేస్తూ ఉంది. ప్లస్ ఏంటంటే 350కి మళ్ళీ మార్కెట్ వచ్చి షిఫ్ట్ అవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకటే సిచ్యుయేషన్ అయింది అంటే కంప్లీట్ బాటమ్ ఇక్కడ దొరికితే కాల్, లేకపోతే ఇక్కడ దొరికితే ఇప్పుడు తీసుకోవడం బెస్ట్. ఈ మిడిల్ రేంజ్లో మార్కెట్
బాగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్లస్ మార్కెట్ వచ్చి ఆల్రెడీ టైం 1:30 కావాల్సింది, ఇంకా 2 అవర్స్ ఉంది మార్కెట్కి, రైట్. ఇక్కడ కాల్ ఎంట్రీ కాకుండా పైన ఒక ఇక్కడ కాల్ ఎంట్రీ కాకుండా ఇక్కడ కానీ ఇక్కడ కానీ దొరికితే పుట్ ఎంట్రీ తీసుకోవడానికి మనకి బెస్ట్ ఇది 100% సేఫ్ ఇది. ఓకే, ఇక్కడ కూడా ఓకే, కొంచెం రిస్కీలో మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ కాల్ ఎంట్రీ ఎంటర్టైన్ చేయకపోవడమే బెస్ట్ అది. $157కి మార్కెట్కి ఏమన్నా ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకోవడానికి మనం ఏమనుకున్నాం, బాటమ్ వచ్చి కాల్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉందని అనుకున్నాం. 157కి ఏమైనా ఛాన్స్ ఉందని చూద్దాం. ఈవెన్ 300 దగ్గర కూడా మళ్ళీ మనకి ఓఐ షిఫ్ట్ అవ్వడానికి చూపిస్తుంది, రైట్. ఇది ఎట్లా ఉంది చూద్దాం, అగ్రెషన్లో ఉందా లేదా. అన్ని అగ్రెషన్లో ఉన్నాయి, అంటే ఇంకా బెరిష్ అవ్వడానికి కనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఏంటి, మనకి ఈ టాప్ దొరికినా మనం పుట్ సైడ్ అంటే 350 యొక్క రెసిస్టెన్స్ దొరికినా మనకు 100% 400 రెసిస్టెన్స్ అనేది మనకి ఇది. ఓకే, అందులో మార్కెట్ వచ్చి ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలో ఉంది కాబట్టి ఈ టైంలో కొంచెం అగ్రెసివ్గా ఏం ట్రేడ్ చేయకపోవడం బెస్ట్. మార్కెట్ వచ్చి చాలా టైం మీటింగ్ చేసింది కాబట్టి ఈరోజు లెవెల్ ఎక్కడ టచ్ అవ్వట్లేదు. మార్కెట్ వచ్చి మళ్ళీ అక్కడే ఉంది, ఆల్మోస్ట్ ఏ టైం ఇది 2:45కి ఆల్రెడీ మన ట్రేడబుల్ టైం దాటిపోయింది. మార్కెట్ వచ్చి ఈరోజు పెద్దగా ఎక్కడ ఏం లెవెల్స్ అని మనకి ఇవ్వలేదు. మార్కెట్ కంప్లీట్ రేంజ్ బౌండ్ 2-3 అవర్స్ రేంజ్ బౌండ్లో ఉండి చాలా వరకు ప్రీమియం మీటింగే జరిగింది. ఓకే, బట్ ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉండింది మార్కెట్ వచ్చి మనకి ఆల్రెడీ ఒక వెరీ సింగిల్ తోటి ఉండే, మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒకటి వచ్చి మనకి ఏంది రెసిస్టెన్స్ లెవెల్లో మనకు ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసింది, ఇంకోసారి ట్రై చేసింది. ఈ బెరిష్ ప్రెజర్లోనే మన మార్కెట్ వచ్చి ఇక్కడ వరకు రిట్రేస్మెంట్ ఇచ్చి ఈ రిట్రేస్మెంట్ నుంచి రివర్స్ కావడానికి ట్రై చేసింది అంతే. ఇది స్ట్రక్చర్. ఓకే, మార్కెట్లో సిచ్యువేషన్ కూడా సరిగ్గా లేదు కాబట్టి చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, దిస్ ఇస్ మీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏమైనా డౌట్స్ ఉన్నా టూల్ విషయంలో కానీ ఏదైనా కానీ సబ్జెక్ట్ విషయంలో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి, రైట్. థ్యాంక్ యూ.